హాయ్ గాయస్, తన్వికి అయితే చెవులు కుట్టిద్దామని మేమైతే నాగులపాడులో ఉన్న పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మాకు దగ్గరలో ఉన్న పెదనందిపాడు దగ్గర నాగులపాడులో ఉన్న పుట్ట అండి. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇక్కడ అయితే చెవులు కుట్టించారంట. సో మేము ఇక్కడికి అయితే వెళ్ళిపోయామండి. నేను నా మ్యారేజ్ అయినాక తన్వి పుట్టినాక ఇదే ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. ఇదైతే నాకు టెంపుల్ అయితే చాలా కొత్తగా ఉంది. నేను ఇలా టెంపుల్ ఎక్కడైతే చూడలేదండి. ఇక్కడ మా అమ్మాయి స్నాప్ వాళ్ళ పిన్నితో ఆడుకున్నాక ఇక్కడైతే తన్వికి అయితే ఇంటికి తీపిద్దామని ఇక్కడ మంగళం చేత అయితే ఉన్నామండి. తాత మా డాడీ అయితే కూర్చున్నారు. సో తన్వి అయితే ఎంత ఏడ్చిందో. నేను రాగా వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇక ఫోన్ ఆనుతున్నా అందుకు పో. నా దగ్గర ఉండి మాయ్ అయిపోయింది. ఏమన్నాడా తాత ఏం కట్ చేస్తున్నాడమ్మా? లేచినాక విగ్రహాల దగ్గర పెట్టారు. లేచినాక దేవుడి దగ్గర పెట్టారు. మంచి అమ్మాయి అయ్యో అయిపోయిందమ్మా, అయిపోయింది. నా కాలు పట్టుకో, కాలు పట్టుకో.
ఉండు అట్టుండు కొడుకో వద్దు అట్టుంది చిన్నగా అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి మీరు ఏం చెప్తున్నారు కానీ అమ్మాయి మంచిది అయిపోయింది ఏముంది లేదు లేదు ఏడవక కొడతారా కూర్చోపోయి వస్తున్నాడు బూచోడు వస్తున్నాడు పట్టుకెళ్ళి ఒక అబ్బాయి వద్దు రావద్దు. వదిలేవుడు అయిపోయిందమ్మా అయిపోయింది. నువ్వు ఏడ్చిన ఒక్కనే ఏమున్నాడా నువ్వు ఏడుతున్నావు నువ్వు కొడతారు వేసే వాళ్ళు ఏడు 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 నువ్వు ఏడు అట్లే ఏడు. ఒరే పిల్ల తన్వి పిల్ల ఏమంది రాత్రి? ఏడు అమ్మ ఏడు. తన్వి పిల్ల ఏమందిరా? మ్యావందా? అయిపోయింది అయిపోయింది ఏమన్నా అయిపోయిందమ్మా నిన్ను కాదమ్మా నిన్ను కాదమ్మా అయిపోయిందమ్మా అయిపోయింది ఆవి ఇంకా వేస్తున్నా వేషాలు ఎదురా ఇదిగో పిలుచుడా 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 అయిపోయింది. చూసారండి తన్వి అయితే ఎంత గోల్ చేస్తుందో. ఇక్కడ మేము తడి బట్టలతోనే బిందెలు పట్టుకొని అయితే ఇక్కడ వారు పోస్తే చాలా మంచిదంట. అందుకని తడి బట్టలతో నీళ్ళ బిందె తీసుకొని అయితే ఇక్కడ వారు పోస్తాము. ఇక్కడే ఉంటాయండి బిందెలు. ఒక 5 బిందెలు అయితే తిరుగుతామండి. ఇక్కడ పుట్ట ఉన్న నాగమ్మ చాలా పవర్ఫుల్ అంటానండి. అందుకే చాలామంది ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడైతే మ్యారేజెస్ కూడా చేస్తారండి. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీసేస్తుంది మా కోసము. ఇక్కడ పొంగల్ పెట్టడానికైతే రూమ్ అయితే ఉందండి. ఇక్కడ కళ్యాణ మండపం ఉందని చెప్పాను కదా, ఆ రోజు అయితే ఒక మ్యారేజ్ అయితే ఉందండి. అందుకోసము ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయండి ఇక్కడ. అండ్ మేమైతే మా చెల్లి అయితే తీసుకెళ్ళి ఇంకా వీడియో తీసేసింది. చాలా వెరైటీస్ అయితే చేశారనమాట. ఇక్కడ మసాలా నాన్ అయితే చేస్తానండి. ఇంకా మేము పొంగల్ పెట్టడానికి అయితే వచ్చేసాము. పొంగల్ నేనే పెట్టాలని చెప్పేసి ఇంకా నేనే పెట్టేస్తున్నానండి. అమ్మ అయితే పాలు తీసుకొచ్చేసింది. సో ఇంకా ఇక్కడ దండం పెట్టుకోవడానికి అమ్మ అయితే ఫస్ట్ నాకైతే తెలియదు కదండి. తొందరగా నేను ఎప్పుడూ చేయను. ఇంట్లో కూడా అత్తయ్య పెట్టేది ఎక్కువ. ఎప్పుడో పెట్టేదాన్ని నేను. ఇంకా నేను పాలు పొంగించినాక ఇంకా అత్తయ్యకి అయితే ఇచ్చేసి నేనైతే తన్వి చెవులు కుట్టిద్దామని ఇంకా వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడే నాగా విగ్రహాలు అయితే ఉంటాయండి. సో వాటి బాగా కడిగేసి ఈ పసుపు బొట్లు అయితే పెట్టేసి పూలు అయితే పెట్టుకొని సో ఇక్కడైతే పూజ చేస్తారండి. ఆ వీడియో అయితే నేనైతే తీయలేదు, ఇంకా అమ్మవారు తీయలేదండి. ఇంకా ఇక్కడ బాగా నాగేంద్ర స్వామికి పసుపు బొట్లు అయితే పెట్టేశాము. ఆ తర్వాత నేను తన్వి కలిసి వచ్చింది. తన్వి చూసారా ఎలా ఉందో
ఇంకా తన్వికి అయితే చెవులు కుట్టిద్దామని అనుకుంటున్నారు. సో అలాగే ఇక్కడ ఉన్న దేవుళ్ళని ఆంజనేయ స్వామి అండ్ వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడైతే ఈమెయితే చెవులు కుట్టిద్దండి తన్వికి. సో ఇక్కడైతే ఫస్ట్ మార్క్ అయితే చేయాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత చెవులు అయితే పెడతామని చెప్పేసి ఒకసారి చూడమని చెప్పేసింది. సో నేను ఇంకా చూసేసి తనమైతే చాలా ఇప్పుడు భలే పెట్టుకుంటే భలే ఉంటాయి. ఘాట్లో బుక్ చేస్తారా? భయం ఉన్నాడా? రోజు నా చెవులు అయిపోయింది అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. గుచ్చుకోకుండా ఇచ్చేయమ్మా. గుచ్చుకోకుండా లోపలికి అండి. ఇక్కడ నుంచి అయితే తన్వి చాలా ఏడ్చేసింది. ఆ తర్వాత అయితే ఏమీ నొప్పి లేదని ఆయింట్మెంట్ అయితే పూసారు. చాలా నాకే ఇంకా ఏడుపు వచ్చేసి నేను కొద్దిగా పక్కకు వెళ్ళిపోయానండి. అలాగా ఆమెకు తర్వాత తాంబూలం అయితే ఇచ్చేసాము మేమిద్దరము. సో అక్కడి నుంచి మా హస్బెండ్ అయితే పొంగల్ తప్పాలు ఎత్తుకొని వెళ్ళిపోవాలండి. ఇంకా మా ఫ్యామిలీ అందరు కలిసి వచ్చేసారు. ఇంకా తను పొంగల్ వెళ్ళిపోవాలి. సో అలా గుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగేసి వెళ్ళిపోయారండి లోపలికి. నేనైతే కొద్దిగా ఏదో పని ఉందని ఉండిపోయాను ఇక్కడే. సో ఆ తర్వాత మేము అందరం కలిసి పూజ అయితే చేయించుకున్నాము. ఇంకా తర్వాత అమ్మ నాన్న అయితే మాకు బట్టలు కూడా తీసుకొచ్చారు. అమ్మ నాన్న బట్టలకి డాడీకి మేము బట్టలు పెట్టాలనేసి అలా ఉండిపోయామండి. సో తన ఒకడే చేశారు. ఇంక ఇక్కడైతే మేము పూజ చేయించుకుంటున్నాము. ఇలా నాగేంద్ర స్వామికి అయితే ఇలా ఎప్పుడైతే పుట్టలో అయితే చూసామండి, ఇలా నేను చూడలేదు. సో ఇంకా పూజ అది చేయించేసుకొని మేము ఇంకా అలా భోజనాలు తీసుకెళ్ళామండి. పలావు, పన్నీర్ కర్రీ ఇలా అమ్మ అయితే కొన్ని అమ్మ బంగాళదుంప ఇలా చేసుకొచ్చింది. సో ఇంకా తన్వి అయితే చూడండి పండుగ గారికి కాళ్ళకి దండం పెడుతుంది. ఈ వీడియో నచ్చితే